మదర్ తెరీసాగా పిలువబడే ఈమె పేరు ఆగ్నస్ బోన్షా బోజాక్షు. ఈమె 1910 ఆగస్టు 27వ తేదీన యుగోస్లేవియాలో జన్మించారు. ఆమె తండ్రి నికోలా బొజాక్షువా, తల్లి డ్రానాఫిల్ బెరానీ. ఈమెకు లాజర్ అనే సోదరుడు, ఏజ్ అనే సోదరి ఉన్నారు. తండ్రి బిల్డింగ్ కాంట్రాక్టర్. దానితో పాటుగానే ఎన్నో భాషలు తెలిసినవాడు. తల్లి పిల్లల ఆలనా పాలన చూసేది. ఈమె సంరక్షణలోనే మన ఆగ్నస్ అంతటి ఉదాత్తమూర్తిగా తయారయ్యింది. ఆగ్నస్ తండ్రి స్వతంత్ర భావాలు కలిగినవాడు. ఏదైనా సరే ఎంతో ధైర్యంగా ఎదుర్కొనేవాడు. ఆగ్నస్ను పిల్లలు నానా లోకే అని పిలిచేవారు. నానా అంటే తల్లి, లోకే అంటే ఆత్మ అని అర్థం. ఆగ్నస్కు సేవ చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చిన్నతనంలోనే జరిగింది. ఒకసారి ఆమె తన స్నేహితురాలతో కూర్చొని కబుర్లాడుతోంది. ఆ కబుర్లన్నీ చుట్టుపక్కల వాళ్ళ గురించే. పోనీ మంచిగానైనా మాట్లాడుకుంటున్నారా అంటే అది లేదు, చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఇది చూసిన ఆగ్నస్ తల్లి ఆ దీపాలను ఆర్పివేసింది. ఆగ్నస్, ఎందుకు దీపాలను ఆర్పివేశావు అని అడిగింది. ఎందుకలా అడిగావు అంది తల్లి. ఏం లేదు, ఈ చీకట్లో ఇబ్బందిగా ఉంది అంది. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఏం చేస్తాం, మేమంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నాం అంది ఆగ్నస్. కానీ మీరు చెప్పుకునే కబుర్లు ఇతరుల గురించి, అది కాక వారి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అది తప్పు కదా. ఇలాంటి పనికిరాని పనులకి దీపాలు మాత్రం ఎందుకు అంది. ఆ మాటలు ఆగ్నస్ హృదయంలో నాటుకుపోయాయి. తప్పుడు మాటలు, చేతలు జీవితంలో చీకటిని తప్ప మరేమీ మిగల్చవని, మంచి నలుగురికి వెలుగును పంచుతుందని తెలుసుకుంది. ఆగ్నస్ చిన్నతనంలోనే ఎంతో పరిశుభ్రమైన బట్టలు వేసుకుని ఎప్పుడూ శుభ్రంగా కడిగిన ముత్యంలా ఉండేది. ఆగ్నస్కు 9 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి కొందరు దుర్మార్గానికి బలై మరణించడం జరిగింది. ఆ సమయంలో సొంతవారు ఎవరూ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. అందరూ తమ తమ స్వార్థాలు చూసుకున్నారు. దయా జాలి లేకుండా ప్రవర్తించారు. వీరిని నడి రోడ్డు మీద వదిలేశారు. వారి ఆస్తులను తమవుగా చెప్పుకొని వాటిని హస్తగతం చేసుకున్నారు. అటువంటి సమయంలో ఆమె తల్లి ఎంతో ఆత్మస్థైర్యంతో ఆ కుటుంబ భారాన్ని మోసింది. పిల్లల పట్ల అత్యంత శ్రద్ధను వహించింది. ఆమె చూపిన నిబ్బరమే ఆగ్నస్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని నేర్పింది. ఆగ్నస్లో ఉన్న సేవా తత్పరత ఒకానొక చిన్న సంఘటనతో బలంగా నాటుకుపోయింది. అదేంటంటే, ఒకనాడు ఆగ్నస్ తల్లి రోడ్డు మీద వస్తుండగా ఒక యువతి పడిపోయింది. ఆమె పరిస్థితి చూసిన ఆగ్నస్ తల్లి జాలితో ఇంటికి తీసుకువచ్చి ఎంతో శ్రద్ధతో, ఓర్పుతో ఆమెకు పరిచర్యలు చేసి ఆమెను స్వస్థత పరిచింది. తల్లి యొక్క ఉదారత ఆగ్నస్లో దీనులకు సేవలు చేసి కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలనే కాంక్షను ప్రజ్వలింపజేసింది. దానితో మిషనరీ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి గురించి వివరాలను కుతూహలంగా తెలుసుకునేది. అందులో భాగంగానే ఒకనాడు భారతదేశంలో భయంకరమైన కరువును గురించి, రోగాలను గురించి వినింది. ఎంతో విచారపడి ఏ విధంగానైనా భారతదేశానికి వెళ్ళి సేవ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఫారెన్ నుండి వచ్చిన ఒక మిషనరీ ప్రవక్త బెంగాల్లో ఒక మిషనరీ ఉందని, అది ఐర్లాండ్ దేశంలోని మిషనరీలచే నడపబడుతుందని, నీవు ఐర్లాండ్ వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకుంటే భారతదేశానికి వారి ద్వారా వెళ్ళవచ్చునని తెలిపారు. ఈ మిషనరీల ద్వారా 1928 నవంబర్లో ఆవిడ భారతదేశానికి ఓడలో ప్రయాణమయ్యారు.